హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. ఇవాల్టి సోషల్ ట్రెండ్ లో ట్రెండింగ్ లో అలాగే వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటి, మీమ్స్ ఏంటి చూసేద్దాం. కుంభకర్ణుడు 6 నెలలు మాత్రమే నిద్రపోతాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడలేని వాడు విశాఖ రాజధాని చేస్తాను అంటాడు. ఏంటి మామా? సో ఆల్రెడీ దానికి సంబంధించి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఉద్యమాలు కూడా అవుతున్నాయి. చాలా మంది ర్యాలీలు కూడా చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే దానికి సంబంధించి ఆ నినాదంతో చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు నీ కొడుకే పెయిడ్ ఆర్టిస్టులు, నిజమేనయ్యా బిజ్జలా? సో షర్మిల కౌంటర్ ఇచ్చినట్టున్నారు. ఆవిడ పెయిడ్ ఆర్టిస్ట్ అన్న దానికి సంబంధించి. జగన్ ఇక ఇంటికే మళ్ళీ గెలవడం చాలా కష్టం. తెలుగు రాష్ట్రాల్లో ఏం నడుస్తుంది? దొర పోయిండు, దొంగ కూడా పోవాలి అనే నినాదం నడుస్తోంది. అంటే తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి కదా దాని రిజల్ట్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించింది అనమాట. సో దొరపోయిండు, దొంగ కూడా పోవాలి అనే నినాదం నడుస్తోంది. ప్రతి ఇంటికి 20 లక్షల రూపాయల ఆస్తి ఇచ్చాం. రాష్ట్రంలోని పేదలందరూ పెత్తందారులు అయిపోయారంటావు. నువ్వు సీఎం అయ్యావు కాబట్టి నీ చేతకానితనం బయటపడింది. లేదంటే జీవితాంతం నిన్ను హీరోలానే భావించేవాళ్ళు మా ఆంధ్రోళ్ళు. గురువుగారు, నా రాశిఫలం ఎలా ఉందో చెప్తారా? జగన్ సీఎంగా ఉన్నంత వరకు నీకు రాశి ఫలాలతో సంబంధం లేదు, అంతా దరిద్రమే. సిగ్గుందా మీకు? ఉద్యోగాలు లేక ఎంతమంది ఖాళీగా ఉన్నారో వచ్చి వాళ్ళ దగ్గర చేయండి మీ రీల్స్. ఓకే, ఏదైనా శవం దొరికినప్పుడు జలగన్న, రే బిజ్జల ఏదో శవం వస్తుంది, మన రాజకీయం మొదలు పెట్టరా, శవ రాజకీయాలు అన్నందుకు. గుంటూరు ప్రజలకు సబ్బులు పంచుతున్న ఎమ్మెల్యే ముస్తఫా. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. చోళ్ళు అయిపోయారు గుంటూరు వాళ్ళు. జిల్లాకు ఎయిర్పోర్ట్ అంటివి కదరా. ఊరుకో అక్క, నేను రోడ్ల మరమ్మతులే చేయించలేను, ఇక ఎయిర్పోర్ట్స్ ఎలా కట్టిస్తాననుకున్నావు? చాలా మంది ఇదే అనుకుంటున్నారు కొంతమంది ఆంధ్ర ప్రజలు. గుంపు మేస్త్రి వాడు కోమట్ షిండే బత్తాయిలకి కోవట్. వీడు బోండం ప్రభ మాటి మాటికి కాల్ రికార్డ్స్ లో ఇరుక్కుంటాడు. ఈడు తీన్మార్ సుల్లన్న యూజ్ అండ్ త్రో టిష్యూ పేపర్ మాదిరి. నా బస్సు యాత్రకి జనాలు అసలు బయటకు రావడం లేదు. కరెంటు తీసేద్దాం, అప్పుడు జనం ఇంట్లో ఉండలేక బయటకు వస్తారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, ఒక్క డిఎస్సి కూడా పూర్తి చేయలేకపోయావు. ఎందుకు వేయాలరా నీకు ఓటు? ఏపీ ప్రజల ఇన్నర్ వాయిస్ అనుకుంటా. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ లో వస్తువులన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా, అలానే 2 శవాలు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చా? ఇగో వీళ్ళు అడుగుతున్నారు ఈ మాట. ఉద్దానం కిడ్నీ బాధితులకు జగన్ చాలా సాయం చేశాడు. ఆయన వల్లే ఉద్దానం బాధితులకు చాలా మేలు జరిగింది. సర్లే కానీ ఇలా చెప్పడానికి వైసీపీ నీకు ఎంత ఇచ్చింది? పాపం లాస్యాని ఎప్పుడైతే వైసీపీకి ప్రమోషన్ చేస్తుందో పొలిటికల్ గా తను ఆడేసుకుంటున్నారు పాపం మెంబర్స్. కొత్త ఇల్లు కట్టిస్తున్నావంటగా, బాగానే వెనకేసినట్లున్నావు. మొన్న తెలంగాణ ఎలక్షన్స్ కి రీల్స్ చేసినందుకు 50 లక్షలు, ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ కి వీడియోలు చేసినందుకు 50 లక్షలు. సో అక్కడ కోట్ వచ్చింది. మరి కోట్ వచ్చినాక ఇల్లు కట్టుకోవాలి కదా. ఓటుకు 5,000 ఇస్తాం, జగన్ అన్నకు ఓటు వేయండి. 5,000 కాదు 50,000 ఇచ్చినా ఇంట్లో ఒక్క ఓటు కూడా జగన్ గాడికి వెయ్యం. సో ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఎన్నికలకి ఒక 30 to 40 days బిట్వీన్ అంత తక్కువలోనే ఉన్నాయి. మేబీ అది రీజన్ ఏమైనా అయి ఉండొచ్చు ఈ కైండ్ ఆఫ్ మీమ్స్ ఎక్కువ రావడానికి. సో ఓటుకి చాలా ఖర్చు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. కొన్ని చోట్ల 1,00,000 కూడా ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు. సో చూద్దాం. కొంతమంది జనాలు ఎంత గొర్రెలు అంటే జగన్ పాలన గుడ్డిగా నచ్చింది. కొంతమంది జనాలు ఎంత గొర్రెలు అంటే జగన్ పాలన గుడ్డిగా నచ్చింది అంటారు. ఇంట్లో పిల్లల్ని ఏపీలో జాబ్స్ లేక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పంపించుకుంటారు. ఓకే, అది జగన్ పాలన బాగుందంటారు. కానీ వాళ్ళ పిల్లల్నేమో జాబ్స్ కోసం ఏపీలో ఉంచకుండా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అలా వేరే రాష్ట్రాలకి పంపిస్తూ ఉంటారు. బట్ జగన్ పాలన బాగుంది అంటారంట. ఇది రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా అన్నమాట. అల్లరి నరేష్ అలాగే నాగార్జున, నా సామిరంగా సినిమా టైటిల్ పేరు ఐ థింక్ సో. పెన్షన్ డబ్బులతో వాలంటీర్ క్రికెట్ బెట్టింగ్. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఇలాంటి లోపాలను సరిదిద్ది మెరుగ్గా మారుస్తాం. వాలంటీర్లు చట్టబద్ధంగా మంచి ఆదాయం పొందేలా చూస్తాం.
ఎన్నికలకి సంబంధించి జరిగినటువంటి సభలో చంద్రబాబు చెప్పినటువంటి మాట ఈ మాట. సో ఈయన చేస్తారని చాలా మంది నమ్ముతున్నారు. ఎందుకు అంటే ఈయన ఇంతకు ముందు ఏం చేశారు ఏంటని మనకు ఒక క్లారిటీ ఉంది. చూశారు కాబట్టి చాలా మంది ఓటర్స్ నమ్మొచ్చు అనేటువంటి ఆలోచనలో, అభిప్రాయంలో చాలా మంది ఉన్నారనేది వినిపిస్తూ ఉన్నటువంటి మాట. కేటు కాంగ్రెస్ డూప్లికేట్ మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని చిత్రం. ఇది కూడా అంతే, కాంగ్రెస్ మేనిఫెస్టోలోని చిత్రం. సో ఒరిజినల్ వచ్చేసరికి న్యూయార్క్ బఫెల్లో రివర్, థాయిలాండ్ కు సంబంధించిన చిత్రం. ఓకే, సో ఒరిజినల్ పిక్చర్ ఇది న్యూయార్క్ బఫెల్లో రివర్ కి సంబంధించింది. దాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాడారు అనేటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా ఆన్లైన్లో గూగుల్లో చాలా పిక్స్ దొరుకుతాయి కాబట్టి దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు గ్రాఫిక్ డిజైనర్ చాలా అంటే ఏదైతే పిక్ ఉందో అది ఎక్కడ ఒరిజినల్ది అనేది చెప్పి ఏం పట్టించుకోరు, డిజైన్ చేసామా లేదా అనేదే ఒక్కొక్కసారి చేస్తూ ఉండడం వల్లేమో ఇలాంటివి వస్తూ ఉంటాయి కామెంట్స్. నెక్స్ట్, రైల్వేలను నడపలేనోడు, నౌకాశ్రయాలను నడపలేనోడు, బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి సంస్థలను నడపలేనోడు, విమానాశ్రయాలను నడపలేనోడు, స్టీల్ ప్లాంట్ను నడపలేనోడు, అసలు ప్రభుత్వ రంగ సంస్థలని నడపలేనోడు ఈ దేశాన్ని ముందుకు నడుపుతాడంట. సో ఇది ఎవరిని ఉద్దేశించి అయి ఉండొచ్చు అంటారు? కామెంట్ చేయండి కింద. దేన్ని వదలలేదు, దీన్ని ఎందుకు వదలాలి? మీ అందరికీ మండుటెండ శుభాకాంక్షలు. సో మీ అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా మండుటెండ శుభాకాంక్షలు. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది ఇవాళ సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్ లో ట్రెండింగ్ లో అలాగే వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటి, మీమ్స్ ఏంటి చూసేద్దాం. కుంభకర్ణుడు 6 నెలలు మాత్రమే నిద్రపోతాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడలేని వాడు విశాఖ రాజధాని చేస్తాను అంటాడు. ఏంటి మామ? సో ఆల్రెడీ దానికి సంబంధించి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఉద్యమాలు కూడా అవుతున్నాయి, చాలా మంది ర్యాలీలు కూడా చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే దానికి సంబంధించి ఆ నినాదంతో చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు నీ కొడుకే పెయిడ్ ఆర్టిస్టులు, నిజమేనయ్యా బిజ్జలా? సో షర్మిల కౌంటర్ ఇచ్చినట్టున్నారు, ఆవిడ పెయిడ్ ఆర్టిస్ట్ అన్న దానికి సంబంధించి. జగన్ ఇక ఇంటికే, మళ్ళీ గెలవడం చాలా కష్టం. తెలుగు రాష్ట్రాల్లో ఏం నడుస్తుంది? దొర పోయిండు, దొంగ కూడా పోవాలి అనే నినాదం నడుస్తోంది. అంటే తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి కదా దాని రిజల్ట్, అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించింది అనమాట. సో దొరపోయిండు, దొంగ కూడా పోవాలి అనే నినాదం నడుస్తోంది. ప్రతి ఇంటికి 20 లక్షల రూపాయల ఆస్తి ఇచ్చాం. రాష్ట్రంలోని పేదలందరూ పెత్తందారులు అయిపోయారంటావు. నువ్వు సీఎం అయ్యావు కాబట్టి నీ చేతకానితనం బయటపడింది, లేదంటే జీవితాంతం నిన్ను హీరోలానే భావించేవాళ్ళు మా ఆంధ్రోళ్ళు. గురువుగారు, నా రాశిఫలం ఎలా ఉందో చెప్తారా? జగన్ సీఎంగా ఉన్నంత వరకు నీకు రాశిఫలాలతో సంబంధం లేదు, అంతా దరిద్రమే. సిగ్గుందా మీకు? ఉద్యోగాలు లేక ఎంతమంది ఖాళీగా ఉన్నారో వచ్చి వాళ్ళ దగ్గర చేయండి మీ రీల్స్. ఓకే, ఏదైనా శవం దొరికినప్పుడు జలగన్న, రే బిజ్జల ఏదో శవం వస్తుంది, మన రాజకీయం మొదలు పెట్టరా, శవ రాజకీయాలు అన్నందుకు. గుంటూరు ప్రజలకు సబ్బులు పంచుతున్న ఎమ్మెల్యే ముస్తఫా. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. చోళ్ళు అయిపోయారు గుంటూరు వాళ్ళు.